నమస్కారం గురుగారు. నమస్కారం బాబు. గురువుగారు, త్వరలో పితృపక్షాలు రాబోతున్నాయి. అసలు పితృపక్షాలు అంటే ఏంటి? పితృపక్షాల్లో ఏం చేయాలి? అది ముందు మొదలు పెడతాం సార్. అక్కడ కృతయుగం నాడు జరిగిన ఒక సంఘటన, అది ప్రాచుర్యంలోకి తేవటం లేదు ఎవళ్ళు. బ్రహ్మగారు అందరినీ సృష్టించాడు, వరుసగా ఉందని చెప్పుకుంటూ వచ్చారు. అన్ని పురాణాల్లో ఉంది సృష్టి ప్రక్రియ. అది పురాణం చెప్తామంటే ఎవడో విండు, బోర్ కొడుతుంది. అది అక్కడ చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఆకలేసి అంటే తినేయండి అన్నట్టు వాళ్ళు యక్షులయ్యారు. జక్ష అన్నట్టు వాళ్ళు. ఓకే. ఇంకోళ్ళు అన్నట్ట వాడిని రక్షించండి అన్నట్ట. వాళ్ళు రాక్షసులు అయ్యారు, రక్ష అన్నవాళ్ళు. మరి వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు ఎందుకు అయ్యారండి? జరిగింది ఏమిటంటే, ఇలా అందరూ పుట్టారు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ గొడవలు అయ్యి భయంకరమైన యుద్ధం 15 రోజులు జరిగింది. ఆ 15 రోజుల్లో యుద్ధం చేసేటప్పుడు యుద్ధరంగంలోకి వెడితే వీడు నావాడు, వీడు ఎప్పుడైతే ఉండదు. దాంతో సాధువులు, సన్యాసులు, పితృదేవతలు, మహర్షులు, దేవతలు కొన్ని వేల మంది పోయారు. బ్రహ్మగారు చూస్తే నేను సృష్టించిన ఒక్కడు లేడేమిటి అనుకున్నట్ట. అంత నాశనం అయిపోయింది. అందుకని ఆ నాశనమైన స్థితికి పేరేమిటి? మహాలయము. గొప్పదైన ఇదే మహాలయ పక్షం అంటే అర్థం. ఇది అంటే మనం ఆఫ్టర్ ఆల్ కురుక్షేత్రానికి కుయ్యోమురు అంటాం కదా, 18 లక్షలు. మరి జరాసంధుడు ఎన్నిసార్లు వచ్చాడు మధురా నగరం మీదకి? 21 సార్లు వచ్చాడు. ఒక్కోసారి ఎన్ని బెటాలియన్స్ తెలిసినా 18 బెటాలియన్స్. కురుక్షేత్రం ఒకటే 18, వీడు 21 సార్లు 18. ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయండి? శవాలు తీయడానికి దిక్కు లేకపోయింది. అందుకని కృష్ణుడు రాత్రికి రాత్రి ద్వారకానగర్ నిర్మించి ఈ షిఫ్ట్ చేశాడు. గరుత్మంతుడు అన్నాడు, ఓ 50 ఎకరాల ఎక్స్ట్రా తీసుకుని లీజుకి అన్నాడు. టౌన్ పెద్ద ఉంది కదండి ఇలా. అంచేత మహాలయ పక్షం అంటే అర్థం ఇది. అందుకోసం అని చెప్పి అప్పుడు బ్రహ్మగారు నిర్ణయించారు, వీళ్ళందరికీ వెళ్ళిపోయినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో, అలాగా సన్యాసులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరికీ కూడా తప్పనిసరిగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు ఉన్నారు. శూద్రుడు అయితే ప్రత్యేకించి అవసరం లేదు, వాళ్ళు కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. కనుక వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ పేరు చెప్పి పిండ ప్రదానం చెయ్యండి. ఇది మనకి వరాహ పురాణంలో ఉంది, మార్కండేయ పురాణం, అధర్వణ వేదంలో కూడా ఉంది. ఇలా పిండాలతో పాటు కొందరు తర్పణాలు కూడా ఇస్తారు. తర్పణాలు కూడా ఇస్తారు. తర్వాత ఏమిటి, పద్మపురాణం లాంటి వాటిలో ఉంది. ప్రత్యేకించి వేదాల్లో కూడా చెప్పారు. ఇవి అంత లోతు ఎవరు వెళ్ళటలేదు. ఇది ప్రత్యేక నారద పురాణం, గరుడ పురాణం చాలా విస్తారంగా చెప్పారు. దాంట్లో ఇవన్నీ చెప్తూ అప్పుడు వాళ్ళ కోసం ఈ 15 రోజులు తర్పణాలు పెడితే మంచిదే. తర్పణం ఎందుకని? వండి పెట్టలేని స్థితి ఉంటుంది కనుక ఒక రాతిని అక్కడ పెట్టి దాంట్లో చేస్తారు. మీరు చూడండి, మొదటి 10 రోజుల దాకా రాతికే పూజ చేస్తారు. 10 రోజుల దాకా అతని పేరేమిటి? ప్రేత, పిశాచం కాదుండో, ఇత. ఇక్కడి నుంచి వెడుతున్నాడు. 10వ రోజు ముగిగానే అతని పేరు జీవుడవుతాడు, ప్రేత కాస్త. అక్కడి నుంచి తద్దినం భోజనాలు పెడతారు. ఇలాగే వీళ్ళందరికీ కూడా తర్పణము తృప్తి కలిగించున్నది. అది చెయ్యాలి, తర్పణము చెయ్యాలి. సంవత్సరం పాటు అంతా చేసినా కూడా ఈ ప్రత్యేకించి ఈ సమయం లోపల ఎన్ని తరాలో తెలుసునా, మనకి తెలుసున్నది నాన్నగారు, తాతగారు, అంతే. అందుకని ఎక్కువ తెలియదు. మనైతే ముత్తాతగారు కొంచెం తెలుసు. కానీ ఈ తర్పణాల వల్ల 21 తరాలకి నమస్కరించినట్టు అవుతుంది. 7 ఏళ్ళు అన్నారు పాపం. అంటే 7 14 49 అడిగాడు అవడం. అందుకని ఇది. అంతేకాదు, సంబంధాలు సేపుడు ఇటు 7 తరాలు, అటు 7 తరాలు, మధ్యలో 7 తరాలు, 21. ఇదంతా 21కి, 7కి, 14కి దానికి ఉపనిషత్తులు చాలా బాగా చెప్పాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా తృప్తి కలిగిస్తున్నాడు మనం. చాలామంది అంటుంటారు, మా ఇళ్లలో ఎవరికి సంగీతం రాదండి, మా పెద్దలు ఎవరికి. నాకే వచ్చింది కాదు, నీ పెద్దలు ఎవరికో కూడా సంగీతం వచ్చింది, వాళ్ళు అనుకోకుండా వెళ్ళిపోయారు, వాళ్ళు నీకు వచ్చింది ఇప్పుడు ఈ రోజుని. అదనమాట. అందుకని పితృతర్పణం. మరి కాకి దేనికి? అదే నేను అడుగుతాను. మామూలుగా పితృతర్పణాల్లో కొంతమంది తర్పణాలు ఇస్తారు. ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఫోటో పెట్టి ఆయనకి చేస్తారు, నైవేద్యంలాగా పెడతారు. తప్పేం లేదు. ఇంచేత వాళ్ళు మనం ఊహించుకోలేం కదా, వాళ్ళు గుర్తుంది ఫోటో అన్నది.
భగవంతుని మనం ఇలా పెట్టుకున్న రాతి బొమ్మలా పెట్టు అది లాంటిది తప్పేం లేదు. అది మన ఆలోచన అంతే. అంత తప్పుగా దాంట్లో ఏంటి వాళ్ళ తేజస్సును మనం చూస్తున్నాం అక్కడ, తప్పేం లేదు. ఇక కాకి ఎందుకండి అని దీనికి కూడా పురాణాలు చెప్పాయి. ఒక్కొక్క పక్షిని ఒక్కొక్క దేవతకి రిప్రజెంటేటివ్గా పెట్టి అడిగట్ట ఆయన, యముడు అడిగట్ట, ఏమయ్యా అందరికీ అనిచ్చా నాకేం గతి అన్నట్ట, నీకు పంపిస్తున్నా కాకిని తీసుకున్నట్టు. అదేమిట, లేదయ్యా పితృదేవతలకు అధిపతి కాకి, అంచేత నీకు దూతగా ఉంటాడు. ఎందుకని, పితృదేవతలు వెళ్ళిపోయిన ఇంకా బతికున్నారు కదా. కాకి కూడా అన్ని పక్షుల్లో కంటే ఎక్కువ కాలం బతికేది కాకి. కాకిలో కలకాలం ఉంటుంది. ఇంకొకటి ఉంది కాకి గొప్పతనం, అందరికంటే అన్నిటికంటే ఆఖరి నిద్రపోయేది కాకి, పొద్దున్నే మెడకో తెచ్చునేది కోడి. తెలుగులో సామెత ఉంది, వాడు కాకితో పడుకుని కోడితో లేచే రకం అని చెప్పి. ఇది కాకి. కాకికున్న గొప్పతనం ఇంకోటి ఇందాక ఒకసారి చెప్పుకున్నాం మనం, చిన్న ముక్క దొరికితే 10 మంది పంచుకుంటాయి. అది రకం. ఒక కాకి మరణిస్తే ఆ కాకి కోసం అని చెప్పి 20 కాకులు వచ్చి కూర్చుంటాయి ఇక్కడ. కాకి వ్యాధి రాదు దానికి, పొరపాటు ఎలక్ట్రిక్ వైర్లో తేలితే సవాలు తప్పించి దానికి ఏం కాదు. అది కాకి. ఇలాంటిది కాకి ఒంట్లో కండరాలు ఉండవు, గమనించండి, ఈకలే ఉంటాయి. అది విశేషం. అంతేకాదు కాకి కూతని బట్టి శకునాలు చెప్పొచ్చు, మన ఇంటికి ఎవడొస్తున్నాడు అన్నది. అలాగే మన ఇంట్లో కార్యక్రమం చూస్తున్నాం, ఏం చేయాలి అనుకుంటాం, కాకి కూసింది అంటే ఎవడో మన ఇంటికి వస్తున్నాడు, ఈ కార్యక్రమాన్ని మనం వివేచించాడు వస్తున్నాడు. ఇన్ని లక్షణాలు ఉంటాయి. అందుకనే ఒక కవి అంటాడు, యమరాడు దూత వతంసము అంటాడు, యముడికి దూతట మహానుభావుడు. అందుకనే మాణిక్యవాచకం అన్నది, భగవంతుడా నా కాకి జన్మైపోయా మహానుభావ. అంచేత ఆ కాకి ముట్టకపోతే పిండములు దేవతలు స్వీకరించట్లేదు అర్థం. నిజమే అంటారు. అది నిజమే. అలాంటి కొన్ని ప్రాక్టికల్గా చూసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎక్కడో లోపం జరిగితే ఆ కాకి వచ్చి ముట్టదు, అక్కడే ఉంటుంది. అలాగే ఆ లోపం సవరించుకుంటాను అనగానే వీడు కాకుమల ముడుతుంది. అది విశేషం. అంతే తప్ప ఇంకొకటి కూడా ఉంది. మన పితృదేవతలంతా ఎంత గొప్పవాళ్ళు అంటే, వాళ్ళ పిల్లల్ని చూసుకోవడమే కాదు, వేరే వాళ్ళ పిల్లలు కూడా చూసుకున్నారు వాళ్ళు. కాకి కూడా అంతే. కోకిలని ఎవరు పెంచాలండి? కాకే కదా. చదువు చెప్పించాము, చదువు ఏమైనా వెళ్ళిపోయాడు వాడు, మరి బాగా చుట్టాలేదు ఇక్కడ. కానీ కాకి అలాగే కోకిల ఉంది కదా, దాన్ని పెంచు. ఇన్ని లక్షణాలు కాకి లోపల ఉన్నాయి. కాకి కాలజ్ఞాని అంటారు. కాలజ్ఞాని చెప్తున్నా కదా. కాలం అంటే ఎప్పుడు చీకటి పడిందో కరెక్ట్గా చెప్పేది కాకి, ఎప్పుడు తెల్లారిందో చెప్పేది కోడి. ఇది కాలజ్ఞానం. అందుకోసం చెప్పారు వాళ్ళు. అంచేత కాకిని దూషించవద్దు, కాకపోతే కాకిని పెట్టి పూజ చేయం మనం. ఇంచేత వాటి అది అస్పృశ్యత దాంతో ఉంది కనుక ఈ కారణం చేత అంచేత పితృపక్షాల్లో ఇది చేయమంటే ఎవడు చేయడం. అమెరికా, లండన్ పెడితే హాలోవిన్స్ ఫెస్టివల్ అని చేస్తారు. అక్కడ పెద్ద గుమ్మడికాయలు షేపులో కట్టి వంటలు ఉండే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పెద్ద గొయ్యి తీస్తారు, 3 అడుగులు 4 అడుగులు గొయ్యి. ఆ గోతు లోపలి వంటలన్నీ పడేసి ఈ గుమ్మడికాయ ఇక్కడ పెట్టి 3 రోజుల తర్వాతే గొయ్యి మూస్తారు. సింధుబాద్ సెయిలర్ అని ఒక నవల ఉంది, దాంట్లో ఇలాంటివి ఉన్నాయి, చూడొచ్చు. అది మాత్రం అది చాలా బాగా చేస్తారు. హాలోవిన్స్ ఫెస్టివల్ మేము చేస్తాం, దొబ్బగా మనకే ఉన్నాయి, మనకు ఉన్నాయి కానీ ఎవరు పాటించారు. అంటే కొందరు తిథుల ప్రకారంగా డేట్ల ప్రకారంగా పెట్టినా కూడా మహాలయ పక్షాలు మళ్ళీ చేయాలి. మళ్ళీ చేసుకుంటే మంచిది, చేసుకుంటే మంచిది. చెయ్యకపోతే ప్రాణాలు పోతాయి, ఇలాంటి కొత్తవి ఏమని చెప్తున్నారు. చెయ్యకపోతే తప్పేమిటో నారద పురాణం చెప్పింది, గరుడ పురాణం చెప్పింది. చేయకపోతే ఏం జరుగుతుంది, ఈ ప్రభావం ఏదైతే నెగిటివ్ ఉందో తరువాత తరాలకు ఎక్కడొక్కడ పడుతుంది, పిల్లల మీద అది ఉంటుంది. అందుకని మన వాళ్ళు పితృపక్షాలు తప్పనిసరిగా. లేదండి మాకు చేయడానికి అవకాశం లేకపోయింది, దేవాలయానికి వెళ్ళండి, ప్రసాదం చేయించండి వాళ్ళ పేరుతోటి, 10 మందికి పంచి పెట్టండి, అయిపోయింది. చాలా బాగుంది. దానికంటే అంతేకాకుండా చివరికి వాళ్ళ పేరుతోటి ఆవుదంతో దీపం వెలిగించి ఇంటి ముందు వెలిగించండి. ఇన్ని రకాలైన పరిహారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ధన్యవాదాలు.